సార్ ఇక్కడనే ఉన్నారు. వారన్ని ఉత్తాన పతనాలు అన్ని చూశారు. పైన పైన పోయే దశ చూశారు, కిందికి వచ్చేది అన్ని చూశారు. అందరూ ఈ ప్రాంత ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పెద్ద ఎత్తున ఇక్కడ నక్సలిజం. రామారావు గారి గ్రామానికి మేము 4 రోజులు కూడా కాలే పోయి 15 రోజులు అయిందనుకుంటా. నా పాటు వారి ఆర్థిక సాయంతో గొప్ప ఏకలవ్య ఫౌండేషన్ బాబ్జీపేట సస్టైనబుల్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్ అని తీసుకున్నది. పోయినాం మేము, చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్. 200 గ్రామాలు ఇప్పటికీ ఆ ఏకలవ్య ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ సిఎస్ఆర్ నిధులతోటి అభివృద్ధి బాట పట్టింది. చాలా మంది చెక్కీలు పెట్టించారు, చాలా మందికి బతుకు తెరువు, మేకలు, కోళ్ల పెంపకం, చిన్న చిన్న వ్యాపారాలు కొంత నిధులు వస్తున్నాయి. R&B కానీ పంచాయతీరాజ్ కానీ ఎక్కడ కాంట్రాక్టర్లు పనిచేయమంటే చేసే పరిస్థితి లేదు. 2 సంవత్సరాల బిల్లు రాక. అందుకే ఈ 4 గ్రామాలకు కొంత రోడ్డు వేయగలిగాం. దరగపల్లి ఆల్మోస్ట్ దగ్గర పడ్డట్టే ఉన్నది. సీసీ రోడ్ అయిపోయింది, కొంచెం బీటీ రోడ్ కావాలి. ఎర్రగుంటకు చాలా కాలంగా పెండింగ్ లో ఉండే బ్రిడ్జు, తర్వాత రోడ్డు ITDA అయిపోయింది. పోతపల్లిది సగం వరకే పూర్తయింది, ఇంకా పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది. అవతల కాంట్రాక్టర్ కొంచెం ఆలస్యం చేయడంతో మీ పోతపల్లి గ్రామానికి ఇంకా వెనుకబడి ఉన్నది. వారిని కూడా కాంట్రాక్టర్లను గట్టిగా మందలించే పరిస్థితి. పూర్తయిన వెంటనే ఒకరోజు మన ఇనాగ్రేషన్ కార్యక్రమం కూడా పెట్టుకుందాం. అట్లా మాట్లాడేది చాలా దారుణం. వలస వచ్చిన వారు వాళ్ళని చెరబట్టి వారిని మహిళల్ని అఫీషియల్ గా పెళ్లి చేసుకుంటారా, అన్అఫీషియల్ గా చేసుకుంటారా, ఎట్లా అనేది మనకు తెలియదు. కానీ శ్రీధర్ బాబు గారిని కలిసిన ముఖ్యమంత్రి గారికి మన ఎయిర్పోర్ట్ లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ద్రౌపది ముర్ము గారు వచ్చినప్పుడు అదే విషయం చెప్పడం జరిగింది. త్వరలో పరిష్కరిస్తాం. వ్యక్తి ఈ ప్రాంతాన ఇంత పెద్ద ఎత్తున జనాలను ఇబ్బంది పెడతా ఉంటే అదేదో పెద్ద బ్రహ్మ పదార్థం అయినట్టు ప్రభుత్వం చేయడం చాలా అన్యాయం అనిపించింది. నేను అందరికి చెప్పినా సరే, ఉన్నది కదా, ఏ ఊరికి ఇట్లా ఖాళీ చేస్తారు? పక్కన తాడోబా, తిప్పేశ్వరు అభయారణ్యాలు ఉన్నాయి, గొప్పగా అభివృద్ధి చెందినాయి. అక్కడ ఉన్న పులుల్లో ఒక 10% పులులు కూడా మన దగ్గర లేవు అంటున్నారు. ఏ ఊరు కూడా ఖాళీ కాదు, ఏ ఊరు కూడా ఖాళీ చేయనీయం. ఎక్కడ ఇవాళ ప్రజలు తిరగబడ్డ రోజు ఏ అధికారి గాని, ఏ ప్రజా వ్యవస్థ, ఏ పాలనా వ్యవస్థ గాని తట్టుకోలేదు. ఆ మెల్టింగ్ పాయింట్ వరకు రానంత వరకే ఏ పాలనా వ్యవస్థ నడుస్తుంది. ప్రజలు తిరగబడడం మొదలైనాక ఎక్కడ జనబీర్యమైంది. నేను చూసిన ITDA, నేను గత 35-89 MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.